అంతేగాని రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎంట్రీస్ అనేది తీసుకోవద్దు. సీరియస్గా చెప్పాలంటే వాళ్ళు చాలా వోల్టేజ్గా ఉంది మార్కెట్ అయితే. మనం పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. కానీ స్టార్టింగ్లో వచ్చిన బిగినర్స్ అందరికి కూడా ఇంత మూవ్ మిస్ అయ్యాం అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అనాలిసిస్ వాడుకొని ఆ ఇండికేటర్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేనేం చెప్తున్నా ఏంటి అనేది. అలానే ప్రతి వీడియోలో కూడా కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్తూ ఉంటాం, దాంతోపాటే మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం అండి. వీలైతే ఒకసారి పాత వీడియోలు కూడా చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, మనం ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది, లోలో మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, సెల్లింగ్ వచ్చింది, బయింగ్ కూడా వచ్చింది, కానీ వోల్టేజ్ ఉందండి ఫుల్గా. బిగినర్స్ అందరు కూడా ఇలాంటి టైంలో చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, బిగినర్స్ అందరికి కూడా ఒక సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఆల్రెడీ మీకు ఒక ఓన్ సెటప్ ఉందనుకోండి, అవసరం లేదు, మన సెటప్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిగినర్స్కి మాత్రమే సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అంటే మన అనాలిసిస్ వాడుకొని మాత్రమే అటు ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అనాలిసిస్ వాడుకోవాలి, ఆ ఇండికేటర్ని పెట్టుకొని మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అండి. ఆ వీడియో అయితే ఈ వీక్లో వస్తుందండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, వాళ్ళ మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దామండి. ఓకే, మనం నిన్న ఏం చెప్పుకున్నాం, మార్కెట్ చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది. ఎక్కడైతే బయింగ్ వచ్చిందో మళ్ళీ అదే ప్రైస్కి వచ్చింది కాబట్టి ప్రైస్ అంటే మార్కెట్లో ఎవరు వీక్ అయ్యారని చెప్పుకున్నాం, బయర్స్ వీక్ అయ్యారని మనకు అర్థమైందండి. అందుకే మనం ఏం చెప్పాం, ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఎక్కడ వరకు ఛాన్స్ ఉంది, ఈ జోన్ చెప్పుకున్నాం, దీనికి ముందు ఇంకో జోన్ చెప్పుకున్నాను, ఇక్కడ ఈ జోన్ చెప్పుకున్నాం. ప్రైస్లో ఏం జరిగింది, కరెక్ట్గా మనం ఏదైతే బయింగ్ జోన్ అని చెప్పుకున్నామో అక్కడ కంటే కొంచెం కిందకు వచ్చింది ప్రైస్. ఓకేనా, కొద్ది కిందకు వచ్చి కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇక్కడ గమనించండి, ఇలాంటి టైంలో ఏం చేయాలనే థాట్ అనేది మీకు రావాలి. ఓకే, మనం సెల్లింగ్ చెప్పుకున్నాం, మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, రోజు అలానే జరుగుతుందండి మార్కెట్లో. ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ చెప్పా కదా, రిస్క్ మీరు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, లేదు మీరు రిస్క్ ఓకే కాదనుకోండి దీన్ని అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఓకేనా, అంతేగాని రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎంట్రీస్ అనేది తీసుకోవద్దు. ఫస్ట్ మనకి ఎక్కడ వచ్చింది ఎంట్రీ, ఇక్కడ వచ్చిందండి. నెక్స్ట్ చూడండి, మనం లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బయింగ్ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, కనీసం మీరు బై చేయకపోయినా సెల్ చేయకుండా ఉండాలి. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ గమనించిన మార్కెట్లో ఫాల్ వచ్చి ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ అనేది జరిగింది. కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి బ్రేక్అవుట్ అనేది పెద్ద క్యాండిల్ అయిందండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా అంతే, రిస్క్ని క్యాలిక్యులేట్ చేయాలి. రిస్క్ ఓకే అనుకుంటే ఎంట్రీ తీసుకోవాలి, లేదనుకోండి ఎంట్రీ తీసుకో. ఇంకా అదే మార్కెట్లో టెక్నిక్, రిస్క్ ఓకే అనుకుంటే ఎంట్రీ తీసుకోవాలి, రిస్క్ ఓకే కాదనుకోండి ఎంట్రీ తీసుకోకూడదు. కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ సెటప్ ఇది. మార్కెట్లో సెటప్స్ చాలా ఉంటాయి, వాటిలో మనకి ఏది బెస్ట్ అని మనకి తెలియాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. రియల్ మనీతో చేస్తే అర్థం అవ్వదు, పేపర్ ట్రేడింగ్ చేసి మంచి ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పెద్ద క్యాండిల్లో దీని కింద స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ గమనించండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెల్లింగ్ జోన్ అనేది ఇక్కడికి ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెల్ చేయకపోయినా పర్లేదు, బై చేయకూడదు అనమాట. హైలోకి వచ్చింది కదా ప్రైస్, సెల్లింగ్ జోన్లోకి వచ్చింది, హైలో ఉంది, ఇక్కడ సెల్లర్స్ ఉండే అవకాశం ఉంది కదా, సెల్లర్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా, బయర్స్ అంత ఇంట్రెస్ట్ బై చేయరు. అప్పుడు మనకేం అర్థమైంది, మార్కెట్ ఫాలో అవచ్చు అని అర్థమైంది. ఒకవేళ అప్ ట్రెండ్ అయితే ఏం జరిగి ఉండాలి, ప్రైస్లో అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి అప్ సైడ్ రావాలి. కానీ ఏం జరిగింది, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి కన్సాలిడేషన్ జరిగింది. అంటే మార్కెట్లో ఏదో తప్పు జరుగుతుంది, అప్ ట్రెండ్ ప్రకారం వెళ్ళట్లేదు మార్కెట్, హై వెళ్ళి లో వచ్చి హై వెళ్ళాలి కదా, కానీ అలా వెళ్ళట్లేదు. ఇక్కడ ఏం జరిగింది, ఒక కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. కన్సాలిడేషన్ జరిగి ఒక బ్రేక్అవుట్ అనేది అయింది. ఓకేనా, ఇక్కడ అయింది, ఇక్కడ కూడా అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన అనేది స్టాప్ లాస్ పెట్టాలి, కానీ అక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. మనం మళ్ళీ ఇక్కడ ఇది ఒక బయింగ్ జోన్ అనుకుంటున్నాం, మళ్ళీ ప్రైస్ అనేది అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చింది. ఇవాళ చాలా వోల్టేజ్ ఉందండి, సీరియస్గా చెప్పాలంటే వాళ్ళు చాలా వోల్టేజ్ ఉంది మార్కెట్ అయితే. ఇంత అగ్రెసివ్గా ఫాల్ అయింది, అగ్రెసివ్గా అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. అంటే మనకి ఎంట్రీ దొరికేలోపే ప్రైస్ అనేది మూవ్ అయిపోతూ ఉంది. ఇక్కడ అప్ సైడ్ ఉంది కదా, లోలోకి వస్తే బై చేద్దాం అనుకుంటున్నాం, ఫాల్ అవుతుంది. ఇంత ఫాల్ అయింది కదా, అప్ సైడ్ వస్తే సెల్ చేద్దాం అనుకుంటున్నాం, అక్కడి నుంచి అప్ సైడ్ వస్తుంది. అంటే ఎంట్రీ ఇవ్వట్లేదు ప్రైస్ మ్యాక్సిమం. ప్రతి ఒక్క ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, వాళ్ళ ఎంట్రీ తీసుకోకపోయినా పర్లేదు అనే మైండ్ సెట్లోనే ఉండాలండి. మనం పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఏదో ఒక ఎంట్రీ తీసుకుందాం, ఏదో ఒకటి చేద్దాంలే, ప్రాఫిట్ వస్తుంది కదా, లేకపోతే లాస్ వస్తుంది కదా, ఏమైద్ది అనే మైండ్ సెట్లో అయితే ఉండకూడదు. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసమే ట్రై చేస్తాం మనం మ్యాక్సిమం. దొరకలేదనుకోండి అవాయిడ్ చేస్తాం, ఇవాళ కాదు రేపు చేయొచ్చు ట్రేడ్, ఏం పర్లేదు. ఇలాంటి మూలు మార్కెట్లో వస్తూనే ఉంటాయండి. బిగినర్స్ అందరికి ఏమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లో వచ్చిన బిగినర్స్ అందరికి కూడా ఇంత మూవ్ మిస్ అయ్యాం అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ 300లో బై చేసా, 320లో అమ్మేసా,
అది 700 పోయింది, 800 పోయిందని చూస్తూ ఉంటారండి. కానీ అది కాదు చూడాల్సింది. ఈ ప్రాఫిట్ మనం ఎలా క్యాచ్ చేయగలిగామనే థాట్లోకి రావాలి. ఓకేనా? ఇక్కడ వచ్చింది చూసారు ఆ చిన్న ప్రాఫిటే, అది ప్రతిసారి ఎలా తెచ్చుకోవాలి అనేది ఆలోచిస్తే చాలు. అంతేగాని మూవ్ అంతా కావాలంటే అలా ఏం కుదరదు. మార్కెట్లో మనం ఒక్కలమే కాదు కదా ఉండేది, అందరూ ఉంటారు మార్కెట్లో, అందరికి కావాలి ప్రాఫిట్. ఇక్కడ మీరు బై చేశారనుకో, ఇక్కడ సెల్ చేయాలి. తర్వాత ఇక్కడ మరి సెల్ చేశారంటే మీరు ఎవరో ఒకరు బై చేయాలి కదా. ఇక్కడ బై చేశారనుకోండి, ప్రైస్ ఇతను సెల్ చేయాలి ఇక్కడ. అలానే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. కానీ మీరు హోల్డ్ చేసి ఉంచారనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళదు, అక్కడే ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయ్యేదాకా అక్కడే ఉంటుంది. మీరు ఎగ్జిట్ అవ్వగానే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. అదే మార్కెట్లో ఉండే సీక్రెట్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఆ థాట్ మీకు వచ్చినప్పుడే మార్కెట్ రియాలిటీ అనేది మీకు అర్థమైద్ది. ఓకేనా? ఎవరు కూడా ఫోమోకి వెళ్ళొద్దండి. ఎక్కువ మనీ తీసుకోవాలి, ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా ఏం కుదరదు. మనం ఎంట్రీ లోలు ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ టార్గెట్లు మాత్రం అంత ఫైండ్ అవుట్ చేయలేం. ఎక్కడో అక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. మన రిస్క్ వాటిని బట్టి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, వాళ్ళ మార్కెట్ అయితే వోల్టాల్గా ఉందండి. ఎంట్రీలు వచ్చా కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఓకేనా? మనం బై అనుకున్నాం వచ్చింది, సెల్ అనుకున్నాం వచ్చింది, కానీ ఏం జరిగింది, రిస్క్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందండి. ఓకేనా? రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు. రిస్క్ ఇవ్వగలం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, రిస్క్ ఇవ్వలేని వాళ్ళు తీసుకోలేరు కదా, అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్లేదు. రేపు మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి ట్రేడింగ్ సంబంధించిన కంటెంట్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. మిస్ అవ్వకూడదంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు ట్రాన్సాక్షన్ పోదామండి. ఏం చేస్తాం, మనం డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఆల్రెడీ ఏ ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉంది మనకు క్లియర్గా. ఓకేనా? అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇవాళ వచ్చిన క్యాండిల్ మనం గమనించండి, విక్ ఉంది, పైన బాడీ ఉంది, మళ్ళీ విక్ ఉంది. అంటే మనకి ఏం కనిపిస్తుంది, బయర్స్ అనే వాళ్ళు కనిపిస్తున్నారండి. ఓకేనా? లోలో బయింగ్ కనిపిస్తుంది, హైలో సెల్లర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ జోన్లో సెల్లర్స్ కూడా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ దీన్ని కంబైన్ చేసాం అనుకోండి, వాల్యూమ్ని దాంట్లో కంబైన్ చేయగలిగాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది, మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటే వాల్యూమ్ బిల్డ్ అయింది. మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ సెల్ చేస్తున్న అందరినీ బై చేస్తున్నారని అనుకోవచ్చండి. బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మనకి. 5 minutes అది క్లియర్గా ఉంది, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకు ఒక డోజీ టైప్ ఉంది, ఆల్మోస్ట్ ఒక డోజీ అని, స్పిన్నింగ్ టాప్ అనొచ్చు, డోజీ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అలా ఉంది కాబట్టి మనం, నా పర్సనల్గా నాకేమనిపిస్తుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. దాన్ని మనం ఇంకా క్లియర్గా హవర్లీలో 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ ఏ సైకాలజీ కనిపిస్తుంది మనకి మార్కెట్లో, ఇక్కడ చూడండి, మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఓకే, మార్కెట్ ఏం జరిగింది, ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, అగ్రెసివ్గా అప్ సైడ్ వచ్చి ఏదైతే హై ఉందో ఆ హైని బ్రేక్ అయింది, డైరెక్షన్ చేంజ్ అయిందా, అయిందండి, అప్ ట్రెండ్ అయింది ప్రైస్. ఓకేనా? ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, అంటే అప్ ట్రెండ్ అయింది. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా, మనకి ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ అయిందండి. అంటే ఎక్కడైతే లో ఉందో ఆ లో దగ్గరే మళ్ళీ బిల్డ్ అయింది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ వచ్చేసి ట్రెండ్ ఇంకా మారలేదు, అంటే ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. ట్రెండ్ మనకి ఇది బ్రేక్ అయితేనే చేంజ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, లో ఏది మనకి ఇక్కడే కదా, ఈ లో చేసి అప్ సైడ్ వెళ్తుంది కదా, అంటే మనకి ఈ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ జోన్ ఉంది కదా, 24,682 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? ఈ పాయింట్ వరకు. ఇది అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాల్ అయిందా, కన్సల్టేషన్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, మనకి ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, డౌన్ సైడే కనిపిస్తుంది అండి. అంటే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, అది బ్రేక్ అయ్యి లో దాకా వచ్చింది కాబట్టి మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ వాల్యూమ్ వచ్చింది చూసారా, ఇక్కడ వాల్యూమ్ రావడం వల్ల ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని అనిపిస్తుందండి. లేదనుకోండి మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకని మనం ఏం చేద్దాం, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సేల్ సైడ్ ఉందాం సింపుల్గా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, బయర్స్ని గమనించండి, అగ్రెసివ్గా ఉన్నారు. 3-4 క్యాండిల్స్లోనే పైదాకా తీసుకొచ్చారు ప్రైస్ని. కానీ సెల్లర్స్ చూడండి, ఫాల్ అవుతున్న స్లో బయింగ్ వస్తుంది, ఫాల్ అవుతుంది బయింగ్ వస్తుంది, ఫాల్ అవుతుంది బయింగ్ వస్తుంది. ఫాల్ తీసుకురావచ్చు, ఫాస్ట్ తేవచ్చు కదా, బయింగ్ వచ్చినట్టు రావచ్చు కదా, రావట్లేదు. అంటే సెల్లర్ వీక్ అని అర్థమైంది కదా, బయింగ్ జోన్లో ఉంది కదా ప్రైస్, ఆల్రెడీ ఇది బయింగ్ జోన్ కదా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. దాంతోపాటు వాల్యూమ్స్ కూడా ప్రైస్ పెరిగాక వాల్యూమ్స్ వచ్చాయి హైలో, కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ జోన్ కింద తీసుకోండి, ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకోండి. ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకుందాం. న్యూట్రల్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఒక మంచి క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందండి, సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఛాన్స్ ఉంది మనకి. అది బ్రేక్ అయినా కానీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? ఇక్కడ మాత్రం సెల్ దొరకవచ్చు, లేదనుకోండి అవాయిడ్ చేసినా పర్లేదు, లోలోకి వచ్చాక బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక
మార్కెట్ ఫాల్ రావచ్చేమో, కానీ మనం సెల్ చేయట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, బయింగ్ వచ్చింది కదా, ఇది ఒక బయింగ్ జోన్ కదా, బయర్స్ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటే సెల్ చేయొద్దు. ఈ లోలో దొరికితే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓన్లీ ఒకవేళ సెల్ చేయాలనుకుంటే మనం ఈ జోన్ బ్రేక్ అవ్వాలండి. 24,682 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయ్యి కిందకు వస్తేనే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఒక క్యాండిల్ బ్రేక్ అవ్వగానే సెల్ చేయొద్దు. లోలోకి రానివ్వండి, ఈసారి హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ యొక్క లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి. లైట్ గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఏం అర్థమైంది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినట్టే కదా. అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నాం, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవ్వాలి, కానీ అక్కడి నుంచే ఫాల్ అయిపోతుంది. పెరిగేటప్పుడు కూడా అంతే, ఓపెన్ అవుతుంది అప్ సైడ్ వెళ్ళిపోతుంది. అలా కూడా జరగవచ్చు, జరిగే అవకాశం అయితే ఉంది. రిస్క్ చూసుకొని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండి. ఓకేనా, గ్యాప్ అప్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లోలోకి వచ్చినా సరే మనం బై సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే ఆల్రెడీ మనకి కొంచెం సెల్లింగ్ అనిపిస్తుంది కదా, బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఇద్దరు ఉన్నారు. మనకి ఇప్పుడు ఎవరు వచ్చారని అర్థమైంది, గ్యాప్ అప్ అయితే బయర్స్ వచ్చారని అర్థమైంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, లోలో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, హైలో సెల్ చేయడం కంటే లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఇంకాస్త బెటర్గా ఉంటుంది ప్రాబిలిటీ అనేది. ఓకే, మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం ఈ జోన్లో బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్ బ్రేకే అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. బ్రేక్ అవగానే ఎంట్రీ కూడా తీసుకోవద్దు, హైలోకి వస్తున్నప్పుడు సెల్ అనేది ప్లాన్ చేసుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ ఉంటుంది. మార్కెట్ మిస్ అయినా పర్లేదు కానీ కొంచెం ప్రాబిలిటీ ఉండే ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనకి. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ హై గ్యాప్ డౌన్ జరిగిందంటే అర్థం ఏంటి, మార్కెట్లోకి సెల్లర్స్ ఎంటర్ అని అర్థమైంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఈ జోన్లోకి వచ్చినా సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఓకేనా, 24,481 ఉంది కదా, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, వీడియోని ఒకసారి రిపీట్గా వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకే, మార్కెట్లో మనం బై సైడ్ అంటున్నాం, సెల్ సైడ్ అంటున్నాం. మార్కెట్ ఫాలో కానీ బై చేసుకోండి, మార్కెట్ హైలోకి వెళ్ళగానే సెల్ చేసుకోండి అంటున్నాం కదా, అది ఎలా చేయాలి మీకు ఒక ఐడియా ఉందనుకోండి, మీకు ఒక సెటప్ మీద ఐడియా ఉందనుకోండి, ఇట్లా కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్ అని, లేదా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ అని ప్యాటర్న్స్ ఉంటాయండి మార్కెట్లో, బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని మీరు అర్థం చేసుకొని ఎంట్రీ తీసుకున్నా ఓకే, మీకు ఒక ఎంట్రీ సెటప్ ఉంటే ఓకే. ఎంట్రీ సెటప్ లేదనుకోండి, అలా పడితే అలా తీసుకోకూడదు. మార్కెట్ బయింగ్ అనగానే బై చేయటం కాదు, సెల్ అనగానే సెల్ చేయటం కాదు, అక్కడ మనకి ఒక సెటప్ అనేది ఉండాలి. అది జరిగినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లేదనుకోండి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలా మార్కెట్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని మనం బిగినర్స్ అందరికి కూడా ఒక చిన్న ఇండికేటర్ వాడేసి ఎలా చేయొచ్చు, మన అనాలిసిస్తోనే చేయాల్సి ఉంటుంది. మన అనాలిసిస్ వాడుకొని ఆ ఇండికేటర్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. దాన్ని మనం ఒక స్పెషల్ వీడియో చేద్దాం. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయండి, మనం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం, వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం నిన్న, ఈ జోన్ ఉంది, ఈ జోన్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఎక్కడి వరకు ఉంది, ఈ జోన్ వరకు ఉంది అనుకున్నాను. ఓకే, మార్కెట్ ఫాల్ అయింది, కరెక్ట్గా చూడండి, అదే జోన్లో కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ అనేది వచ్చింది. మన నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గా వర్క్ అయింది. దాంతోపాటే మనకి చిన్న చిన్న క్యాండిల్స్లోనే ఎంట్రీస్ అనేది దొరికాయండి. నిఫ్టీకి కొంచెం పెద్ద క్యాండిల్స్ పడ్డాయి, కానీ బ్యాంక్ నిఫ్టీకి కొంచెం మీడియం క్యాండిల్సే పడ్డాయి. ఇక్కడ మనకి ఎంట్రీస్ అనేది పర్లేదు, రిస్క్ ఓకే, చిన్న చిన్న రిస్కే కాబట్టి తీసుకోగలుగుతాం, కానీ నిఫ్టీలో కొంచెం పెద్ద రిస్క్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, హైలోకి రాని సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ సేమ్ అండి, నిఫ్టీ ఎలా జరిగిందో అలానే ఉంది. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి మళ్ళీ అలా వచ్చింది. సేమ్ నిఫ్టీ లానే అండి. చార్ట్లో మనం ఏం గమనించాలి, బయర్స్ చూడండి అగ్రెసివ్గా ఉన్నారు, సెల్లర్స్ చూడండి స్లోగా ఉన్నారు కొంచెం. ఓకేనా, అందుకని మనం ఏం చేస్తున్నాం, దీన్ని కూడా అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం అండి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఫాల్ సైడ్ ఉందాం. సేమ్ నిఫ్టీ లానే మనకు ఓవరాల్ పిక్చర్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది, కానీ ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్ ఎంత, 55,076 అండి. ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ దగ్గర రేపు న్యూట్రల్ ఓపెన్ అయిందనుకోండి, న్యూట్రల్ అంటే ఇగోండి ఇక్కడ గమనించండి, ఈ జోన్ వరకు తీసుకోండి. ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకుందాం. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, ఇలా ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందండి. ఈ జోన్ ఉంది కదా, హై జోన్, ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది కదా, అక్కడ వరకు ఉంది. మనకి అక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చా, తీసుకోకూడదండి. ఎందుకంటే ఆలోచించండి, ప్రైస్ చూడండి, ఫస్ట్ ఆల్రెడీ వచ్చింది, ఇక్కడికి ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వస్తుందంటే ఏం ఆలోచించాలి మనం, ఈసారి బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేయకుండా ఉండటం కాస్త బెటర్గా ఉంటుంది. ఓకేనా, అంటే ఈ హై దాకా వచ్చిందంటే ప్రైస్ మన సెల్ ఎంట్రీ తీసుకోకుండా లోలోకి వస్తే బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయిందంటే మనకేం అర్థమైంది,
బయర్స్ ఉన్నారని అర్థమైంది కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా అక్కడ నుంచి అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అండి. క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఆల్ టైమ్ హై, ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఈ హై దాకా వస్తే సెల్ చేయొద్దు, లోలోకి వస్తే బై చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏం చేయొద్దు, మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం, ఫాల్ రానివ్వండి. ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అంటే ఈ జోన్ కొంచెం పైన ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, ఈ జోన్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదా ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏమర్థమైంది, సెల్లింగ్ స్ట్రాంగ్ ఉందని మనకు అర్థమైంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ జోన్ ఉంది కదా, క్లోజింగ్ జోన్ కూడా, ఈ హైలోకి వస్తున్నా మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. బై చేయాలంటే ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచే కదా ప్రైస్ అప్ సైడ్ వచ్చింది ఫాస్ట్గా, అందుకని ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మనకి బై సైడ్ కనిపిస్తుంది అండి, అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. కాకపోతే మనకి ఈ లో ఇంపార్టెంట్ కాబట్టి ఈ లోన్ బ్రేక్ అయ్యాయి అనుకోండి, నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది అర్థం చేసుకొని మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. సెటప్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేయండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.